హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్‌లో ఉంటారో, అసలు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన యాక్షన్ తీసుకుంటారా లేదా? మీకు రీయూనియన్ అవుతుందా లేదా? ఆర్ మీరు వెయిట్ చేస్తే మంచిదా? మూవ్ ఆన్ అయిపోతే మంచిదా? ఓకే. ఇవన్నీ చూద్దాం. ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అనంటే, ఈ రీడింగ్ మీకు కాదని అర్థం. మీరు స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీకు కెరియర్‌కి, రిలేషన్‌షిప్‌కి, మనీకి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. ఏ రాశి వారైనా చూడొచ్చు. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ మీ నుండి విడిపోయిన తర్వాత అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఎస్పెషల్లీ ప్రెజెంట్ ఎనర్జీ. మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ. ఓకే. పేజ్ ఆఫ్ సోర్స్. అండర్ ద డెక్ 10 ఆఫ్ సోర్స్. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఎనర్జీ. తన ప్రెజెంట్ ఎనర్జీ వచ్చేసి మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పై చేయడం, మీ గురించి ఎంక్వైరీ చేయడం, మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేయడం. ఒకవేళ మీరు ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటే లేదా మీరు ఒకే ఏరియాలో ఉంటే మీ గురించి తెలుసుకోవడం, మిమ్మల్ని వాచ్ చేయడం, సీక్రెట్గా స్పై చేయడం లాంటిది. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అయితే అవ్వలేదండి. బికాస్ అండర్ ద డెక్ 10 ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. యూనో తనకి మూవ్ ఆన్ అవ్వాలన్నా చాలా కష్టంగా ఉంది. తను తీసుకోలేకపోతున్నారు. మీరిద్దరు సెపరేట్ అయిపోయారనే ఒక నిజాన్ని తను ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. అండ్ తను ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? 5 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్. ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ ఉంది. 5 ఆఫ్ పెంటికల్స్. చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. మీరు లేనే ఒక లోన్లీనెస్ అన్నది తనకు తెలుస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సెపరేషన్ ఎవరి వల్లనే అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు తనైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా రీయూనియన్ గురించి అండ్ రీస్టార్ట్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను ఇప్పుడు ఆనెస్ట్ గా ఉండాలి మీతో అయితే అనుకుంటున్నారు. అండ్ మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది, మీరు తన కరెక్ట్ పార్ట్నర్ అని కూడా అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ మీన్స్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎమోషనలీ. అండ్ మీరు కూడా లైఫ్లో చాలా ఫేస్ చేసి వచ్చారు. ఇవన్నీ మీ పర్సన్కి తెలుసు. మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు. ఇవన్నీ తెలుసు తనకి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ ఇంకో ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వగలను, నేను నా పర్సన్కి అన్ని విధాలుగా హెల్ప్ చేయగలను, అండ్ నాకు రీయూనియన్ కావాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీతో రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ గట్టిగా కోరుకుంటున్నారు. బికాస్ తను చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అదైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్పై చేయడం కానీ, మీ గురించి ఆలోచించడం కానీ, వండర్ ఎనర్జీ కానీ ఉంది. Intention 6 of Cups, 4 of Swords, 10 of Wands. Again 6 of Cups is all about reunion energy. మేబీ మీలో చాలా మంది ముందు ఫ్రెండ్స్గా ఉన్నారు. దాని తర్వాత మీరు లవ్ చేసుకోవడం జరిగింది. బట్ మీ పర్సన్ అయితే రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎలా రీయూనియన్ చేసుకోవాలి మీతో అని. అండ్ 4 ఆఫ్ సోర్ట్స్ రైట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్, బట్ తను హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం. బికాస్ తను కూడా హీల్ అయితే అది రిలేషన్షిప్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఒక పాయింట్ కూడా మీ పర్సన్ లో ఉంది. బికాస్ తను ఎమోషనల్లీ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. బికాస్ 10 ఆఫ్ వాండ్స్ తను క్యారీ చేయలేకపోతున్నారు ఈ ఎమోషన్స్ ని. తనకి చాలా ఓవర్ బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు. తనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నిటికి తోడు ఎమోషనల్లీ తను చాలా లో అయిపోతున్నారు రిలేషన్షిప్ బ్రేకప్ వల్ల. సో దీని నుంచి బయటికి రావాలి అని చెప్పి 4 ఆఫ్ సోర్స్ హీల్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి ఏంటి. బట్ రైట్ నో తను ఏంటంటే ఎవరితోని మాట్లాడకుండా కొంచెం హీల్ అవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చారస్, ఎట్స్ అని ఉండొచ్చు.
ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లియో. మీరేం ఆలోచిస్తున్నారని చూసిన తర్వాత అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది కూడా చూద్దాం. మీ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వాండ్స్. మీరైతే మీ మీద ఫోకస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ సెపరేషన్ తర్వాత మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం, మీ ఎనర్జీ, మీ టైం మీ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీ ఫీలింగ్స్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్, 3 ఆఫ్ వాండ్స్ ఇన్ ద వరల్డ్, ఇంటెన్షన్స్, నైట్ ఆఫ్ సోర్ట్స్, టెంపరెన్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ ఉంది. సమ్ టైమ్స్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ గురించి లేదా మీ ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు బ్లాక్ అయిపోవడం కానీ స్టక్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంచెం టైం ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు. బట్ అగైన్ దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు కూడా కమ్యూనికేషన్ వస్తుందా, మళ్ళీ రీయూనియన్ అవుతుందా అని అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, ఆ కంట్రీస్. బట్ మీరు ఇక్కడ ఒకే సైకిల్ గో త్రూ అవుతూ ఉన్నారు, లైక్ ఆలోచించడం, స్టక్ అవడం, మీ వర్క్ చేసుకోవడం. బట్ ఇదే సైకిల్ మళ్ళీ రిపీట్ అయితే అది ప్యాటర్న్ అయిపోతుంది. దాన్ని మీరు బ్రేక్ చేయడం చాలా కష్టం, బికాస్ ఓవర్ థింకింగ్ అనేది అంత మంచిది కాదు. అండ్ మీరు కూడా కొంచెం మీతో టైం స్పెండ్ చేయడం ట్రై చేయండి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయట్లేదు అని అంటే మీరు అలా చేయడం వల్ల ఈ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ మీ గురించి మీకు ఇంకా బాగా పూర్తిగా తెలుస్తుంది. అండ్ ఎస్, కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నైట్ ఆఫ్ సోర్ట్స్. ఇన్ సమ్ కేసెస్ మీరు కూడా కమ్యూనికేట్ చేస్తే బాగున్ను అనే ఒక థాట్ అయితే మీకు ఉంది. బట్ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మేబీ మీరు ఫీల్ అవుతున్నారు దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం, అంటే ఇది రైట్ టైం కాదు, తను చేస్తారేమో, వెయిట్ చేద్దాం, నేను ఎందుకు ముందు కమ్యూనికేట్ చేయాలి. బికాస్ నైట్ ఆఫ్ వాంట్స్ అంటే ఇది టూ ఎర్లీ అయిపోతుందేమో, మీకు బ్రేకప్ జరిగే మేబీ వీక్స్ అయి ఉండొచ్చు, మంత్స్ అయి ఉండొచ్చు, డేస్ అయి ఉండొచ్చు. బట్ మీకు ఏంటంటే మీకు చాలా ప్యాషన్ ఉన్నా, ఆ పర్సన్తో మాట్లాడాలని ఇష్టం ఉన్నా, మీరు రైట్ నౌ మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని అండ్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చాలా పేషెన్సీగా ఉండడానికి చూస్తున్నారు. బికాస్ టెంపరెన్స్ ఈస్ హియర్, విచ్ ఈస్ ఆల్ అబౌట్ పేషెన్సీ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, ఆర్ జెమిని, లిబ్రా, ఆక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎస్, మీరు ఏంటంటే ఒక సాలిడ్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. ఇన్ కేస్ తనే వెళ్ళిపోయి ఉంటే రిలేషన్షిప్ నుంచి మీరైతే తనే రావాలి అనేక థాట్ ప్రాసెస్ లో అయితే ఉన్నారు. చూద్దాం తను అసలు యాక్షన్ తీసుకుంటారో లేదా. Let's see, will they take any action or not? Nine of Wands. Okay, one more card. 3 of Pentacles. And Queen of Wands, 5 of Cups. మీ పర్సన్ కి కొన్ని ఫియర్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే కొన్ని ఆబ్స్టికల్స్ ఫేస్ చేయాలి. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇన్ కేస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. ఎస్, కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేయడానికి ఖచ్చితంగా చూస్తున్నారు. బికాస్ తను చాలా చాలా మిస్ అవుతున్నారు. ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, యా, తనకి మీరంటే చాలా ఇష్టం, చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, థారస్, ఎక్స్ అని ఉండొచ్చు. చూద్దాం. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, బానే ఉంది. సో ఎప్పటికల్లా తీసుకునే అవకాశం ఉంది, చూద్దాం. జడ్జ్మెంట్ విత్ కింగ్ ఆఫ్ సోర్ట్స్. సో విత్ ఇన్ 1 month లో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. లెట్స్ సీ అసలు ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత అవుట్కమ్ లో ఏమైనా పాజిటివ్ చేంజెస్ వస్తాయా, అవుట్కమ్ ఏంటి. హెర్మెట్, 7 of Cups, పేజ్ ఆఫ్ వాండ్స్. మీరిద్దరు ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉంటారు. కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్, బికాస్ అండర్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్, హియర్ పేజ్ ఆఫ్ వాండ్స్.
ఏంటి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అని క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ ఆ క్లారిటీ మీతో మీరు ఒకరితో ఒకరు మాట్లాడిన తర్వాత మీతో మీకు కూడా క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బికాస్ హెర్మెట్ అంటే ఫోకసింగ్ ఇన్వర్డ్. Clarified by Seven of Swords, King of Cups, two cards here, Queen of Swords under the deck, the Sun. ఇక్కడ నాకు ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ట్రస్ట్ ఇష్యూస్ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఒకవేళ ఇద్దరు మేబీ వేరే రీజన్ వాళ్ళు విడిపోయి ఉంటుంది ఓకే, బట్ ట్రస్ట్ ఇష్యూస్ వాళ్ళు విడిపోయి ఉంటే అగైన్ మీరిద్దరు ఒకరితో ఒకరు ట్రాన్స్పరెంట్ గా ఉండవలసిన అవసరం వస్తుంది. దెన్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, రీయూనియన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అదర్వైజ్ ఏంటంటే కమ్యూనికేట్ జరుగుతుంది, మాట్లాడుకుంటారు, బట్ ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించదు. అలాగనే పూర్తిగా విడిపోరు, పూర్తిగా రీయూనియన్ కూడా కనిపించట్లేదు. ఒక రకమైన స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. బట్ చాలా మందికి ఒకవేళ మీరు ట్రాన్స్పరెంట్ గా ఉంటే, ఇద్దరు సీరియస్ గా ఉంటే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లిబ్రా, అక్వేరియస్ ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ వర్గో ఎక్స్ అని ఉండొచ్చు. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూద్దాం. జస్టిస్, క్వీన్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్. అగైన్ ఈ సిచ్యువేషన్ ఒకవేళ మీ పర్సన్ దే మిస్టేక్ అయితే మీకు జస్టిస్ జరిగేటట్టు అయితేనే రిలేషన్షిప్ లో ఉండండి. సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టక్ ఎనర్జీలో అస్సలు ఉండొద్దు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచుతుంది అని అంటే మీరు 1-2 సార్లు ఆలోచించాలి, ఈ రిలేషన్షిప్ వర్తబుల్లా కాదా అని. సో ఖచ్చితంగా వెయిట్ చేస్తేనే బెటర్ అండి. అకార్డింగ్ టు ద అవుట్కమ్ మీరు వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. లెట్స్ సీ ఎనర్జీ ఒరికల్ మెసేజెస్. కమ్యూనిటీ, మీలో చాలా మంది నియర్ ఫ్యూచర్ లో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ వాకింగ్ అవే, మీరు ఏదైనా సిచ్యువేషన్ నుంచి కానీ పీపుల్ నుంచి కానీ వాక్ అవే చేయాలనుకుంటే ఎస్ యూ కెన్, యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. డోర్ టు స్పిరిట్, మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్ లో. ఒకవేళ మీరు ఆల్రెడీ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారంటే మీ జర్నీ ఇంకా డీప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. A win-win outcome is your forecast, full moon in Libra. Again, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ లో మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ ఫుల్ మూన్ ఇన్ జెమినై. మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఆన్సర్స్ మీకు వస్తాయి. వర్క్ త్రూ యూర్ ఫియర్స్, న్యూ మూన్ ఇన్ స్కోపియో. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో ఉండొచ్చు, లీబ్రా ఉండొచ్చు, జెమినై ఉండొచ్చు. సో మీకు ఏదైతే ఫియర్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ. సో మీకు ఏం కావాలో క్లియర్ గా డిసైడ్ అవ్వండి, అది ఖచ్చితంగా మీ లైఫ్ లోకి తిరిగి వస్తుంది. అండ్ బోత్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. సో చెప్పాను కదా ఆల్రెడీ, ఇది వెయిట్ చేయడం అనేది సెకండ్ మెసేజ్, సేమ్ మెసేజ్. వెయిట్ మీరు దేనికోసమైనా వెయిట్ చేయాలా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది. కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. మెసేజ్ ఏంటంటే వెయిట్ చేయండి అని. హనీమూన్, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. మీరు ఒకవేళ మీ పర్సన్ తో కలిసి ఉంటే, నియర్ ఫ్యూచర్ లో రియూనియన్ అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. లైక్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కానీ. ద గ్రీమ్ రిప్పర్, ద రిలేషన్షిప్ ఈజ్ ఓవర్, నో సెకండ్ ఛాన్సెస్, గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కనుక మీకు సార్ట్ అవుట్ అవ్వకపోతే ద రిలేషన్షిప్ విల్ బి ఓవర్. అండ్ మిర్రరింగ్ ఈచ్ అదర్, సెల్ఫ్ ఇమేజ్, రిలేషన్షిప్ రిఫ్లెక్ట్ అవర్ ఓన్స్ అండ్ ఇంటర్సెప్షన్. సో మీరిద్దరు ఒకరినొకరు మిర్రర్ అవుతారు. ఎస్పెషల్లీ మీ రిలేషన్షిప్స్ కూడా మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో ఆ విధంగానే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతాయి. ఎంగేజ్మెంట్ రింగ్, ఎంగేజ్మెంట్, పార్ట్నర్షిప్, కమిట్మెంట్, ఎటర్నిటీ, కంప్లీషన్, యూనియన్. సో ఖచ్చితంగా కొంతమంది రిలేషన్షిప్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, లైక్ ఎంగేజ్మెంట్, కమిట్మెంట్, యూనియన్, రీయూనియన్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, అది వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.